నమస్తే అందరికి అందరు ఎట్లున్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మనకి ఇండియా నుంచి పార్సల్ వచ్చింది. 23 kgs పార్సల్ అనమాట. యాక్చువల్గా దీని బ్యాక్ స్టోరీ ఇంకా వేరే ఉంది. సో అట్లా ఈ 23 kgs పార్సల్ ఒక మనిషితో రావాల్సింది ఇట్లా పార్సల్ లాగా వచ్చిందనమాట. నా గ్రాడ్యుయేషన్ డేకి మా మమ్మీకి వీసా అప్లై చేసిన. అన్ఫార్చునేట్లీ అది రిజెక్ట్ అయిపోయింది బికాస్ మా మమ్మీ లాస్ట్ 1.5 year నుంచి వర్క్ చేయట్లేదు. సో మా మమ్మీకి ఫైనాన్షియల్ డిపెండెన్సీ లాగా ఏం చూపించలేదు, ఎందుకంటే మా మమ్మీ దగ్గర కొంచెం సేవింగ్స్ ఉన్నాయి. సో అది సరిపోతుంది అనుకున్నాం. అది మా మిస్టేకే. అన్నీ పర్ఫెక్ట్గా పెట్టినాం కానీ ఒక్క చిన్న మిస్టేక్ వల్ల అట్లా అయిపోయింది. ఆల్మోస్ట్ 99% వస్తుందని ఫిక్స్ అయినాం. ఇప్పుడు కాదు, 6 months నుండి చేస్తున్నాం ఈ ప్రాసెస్ అంతా. మేము మా ఇంట్లో మా రూమ్లో ఎలా ఫిక్స్ అయిపోయినామంటే మా మమ్మీ ఆల్రెడీ వచ్చేసి మాతో ఉన్నట్టు మేము అట్లా ఫిక్స్ అయిపోయినాం అనమాట. ఇంక ఇప్పుడే లాస్ట్ కుకింగ్, ఇప్పుడే లాస్ట్ స్వీట్, ఇదే లాస్ట్ పండగ మనం సింగిల్గా చేసుకోవడం. మా మమ్మీ వస్తుంది, మనం మమ్మీతో చేసుకోవచ్చు అట్లా అని మా రూమ్మేట్స్తో షేర్ చేసుకోవడం. ఇంకా మేమందరం మెంటలీ ఫిక్స్ అయిపోయినాం అనమాట, మా మమ్మీ మా అన్నయ్య కూడా. కానీ ఒక చిన్న మిస్టేక్ వల్ల అట్లా అయిపోయింది. అండ్ ఇట్ గేవ్ మీ సో మచ్ ట్రామా. ఒక 1 week చాలా ఏడ్చిన. వీసా రిజెక్ట్ అయిన రోజు నేను లిటరల్లీ మార్నింగ్ షిఫ్ట్కి వెళ్తుండే అనమాట 7:30కి. మా మమ్మీ కాల్ చేసి చెప్పినప్పుడు బస్లోనే ఎక్కిళ్ళు పడుకుంటూ ఏడ్చిన. నా చుట్టుపక్కల అందరు చూసిండ్రు. నేను ఒకవేళ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కదా, అది మా మమ్మీ ముందు ఎక్స్ప్రెస్ చేయొద్దు అని అనుకున్నా. కానీ ఆ మూమెంట్లో రిజెక్ట్ అయిందని చెప్పగానే నేను అసలు కంట్రోల్ చేసుకోలేకపోయినా. 3 years అవుతుంది యూకేకి వచ్చి. ఒక్కసారి కూడా ఇండియాకి రాలే, ఒక్కసారి కూడా మమ్మీని అన్నయ్యని చూడలేదు. ఆ బాధ చాలా ఉంది నాలో. ఈసారి మమ్మీ వస్తుంది, చూడొచ్చు, ఇంకా కొంచెం బాగా పోతుంది. నాకు సపోర్ట్గా, ఎమోషనల్ సపోర్ట్గా ఉంటుంది మా మమ్మీ. నేను జాబ్స్కి అప్లై చేస్తున్నా, సో ప్రిపేర్ అవుతున్నా. మా మమ్మీ నాకు ఒక బ్యాక్ బోన్లా ఉంటుంది అనుకున్నా. కానీ వీసా రిజెక్ట్ అయ్యేసరికి నా లైఫ్ మళ్ళీ అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఎవరైనా వీసా ప్రాసెసింగ్ చేసే వాళ్ళు ఉంటే ప్లీజ్ నాకు DM చేయండి. ఐ నీడ్ ఇట్ సో మచ్. మేము పర్సనల్గా చేసుకొని చాలా మిస్టేక్స్ చేసినాం. ఐ వాంట్ మై మామ్ టు బీ హియర్ వెరీ బ్యాడ్లీ. అండ్ మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, మీరే రావచ్చు కదా అక్క అని. నేను రావచ్చు, అలా ఏం లేదు. ఈ 3 yearsలో ఎప్పుడైనా ఒకసారైనా వచ్చి ఉంటే బాగుండేది. బట్ నేను ఒకటి అనుకొని వచ్చిన. అండ్ ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ కొంచెం క్రూషియల్ అనమాట. నాకు ఇంకా లాస్ట్ 1 year ఉంది వీసా. సో నేను ఇప్పుడు ఖచ్చితంగా జాబ్ ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాల్సిందే. సో నాకు ఇది చాలా క్రూషియల్ టైం. నేను ఇండియాకి వెళ్తే ఏదైనా జరగచ్చు. సో అందుకని నేను ఇంక ఇప్పుడు ఈ 1 yearలో కూడా రాలేను. అండ్ మీరు అడగొచ్చు, ఇన్ని ఇయర్స్ ఏం చేసినా ఇప్పుడు ట్రై చేస్తా అంటున్నావు అని. నేను లాస్ట్ 6 months నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా, చాలా గట్టిగా ట్రై చేస్తున్నా. లక్ ఫేవర్ చేయట్లేదు. 99% హార్డ్ వర్క్, నా 1% లక్ ఉండాలి కదా. అది ఇంకా ఏదో ఒక రోజు వస్తుందనే వెయిట్ చేస్తున్నా. అండ్ బిఫోర్ దట్ నేను స్టూడెంట్ లాగున్నా, మీ అందరికీ తెలిసిందే. ఫస్ట్ ఇయర్ అంతా యూనివర్సిటీకి వెళ్ళిన, సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్ ఇయర్. సో ఇంటర్న్షిప్ ఇయర్లో నేను ఇక్కడ ఒక కంపెనీకి వర్క్ చేసిన డేటా అనలిస్ట్గా. కానీ దాన్ని ఫుల్ టైం జాబ్ లాగా చేసుకోలేకపోయినా బికాజ్ వాళ్ళు ఇంటర్న్స్నే తీసుకుంటారు. అండ్ ఇప్పుడు ఇండియాకి వస్తే ఇంకా కొంచెం క్వశ్చన్స్ ఎక్కువ పెరుగుతాయి మనం స్టూడెంట్ లాగా ఉన్నప్పుడు వచ్చిన దానికి ఇప్పటికీ. బికాస్ ఇప్పుడు వర్క్ వీసా పైన ఉన్నాం కాబట్టి ఆబ్వియస్లీ అందరూ జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఐఎమ్ ట్రయింగ్, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని అనుకుంటున్నా. బట్ సమ్ టైమ్స్ ఐఎమ్ టైర్డ్. అసలు గివప్ ఇవ్వాలి అని అనిపిస్తుంది. కానీ వచ్చింది, దీనికోసము గుర్తు చేసుకొని హార్డ్ వర్క్ అయితే చేస్తున్నా. ఐఎమ్ సీరియస్లీ లుకింగ్ ఫర్ దట్ 1% లక్. అది ఎప్పుడు వస్తుందో వెయిట్ చేస్తున్నా. ఐ వాంట్ మై ఫ్యామిలీ టు మేక్ ప్రౌడ్. సో ఇండియాకి వస్తే ఖచ్చితంగా వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, ఆ స్టేజ్లోనే రావాలి అని అనుకుంటున్నా. సారీ ఫర్ టేకింగ్ దిస్ వీడియో వెరీ ఎమోషనల్. సో అది ఏమొచ్చిందో చూపించలేకపోయినా నేను. నాకైతే ఫస్ట్ శారీస్ అండ్ గ్రాడ్యుయేషన్ డేకి డ్రెస్, బతుకమ్మకి హాఫ్ శారీ అండ్ కొన్ని జీన్స్ టాప్స్ మా మమ్మీ కుట్టింది. నాకు ఇలాంటి టాప్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో నేనే కుట్టి పంపించమని చెప్పిన మా మమ్మీకి. సో అట్లా కొన్ని డ్రెస్సెస్ పంపించింది. వీడియో ఫాస్ట్గా అవ్వాలని అట్లా మడత పెట్టిన, కానీ వీడియో అంతా అయిపోయినాక మంచిగా మడత పెట్టేసిన. మీరు అట్లా చూసి ఇంత దారుణంగా పడేసింది అనుకోకండి. నాకు డ్రెస్సెస్ నీట్గా మడత పెట్టుకోవడం ఇష్టం. సో దాని తర్వాత నీట్గా మడత చేసి పెట్టేసుకున్నా. హాసన్ మూవీకి పోదాం హాసన్ మనం ఈరోజు. నువ్వు రానాతోనే పోదాం. ఏం రావు. ఓన్లీ ప్రణీత్ అట.
ఆయన లేదు ఓన్లీ అండ్ రీసెంట్గా నా ఫ్రెండ్ బర్త్డే అయింది కదా, నా ఫ్రెండ్కి సున్నుండాలంటే చాలా ఇష్టం. మా మమ్మీ అందుకే వాడి కోసమే స్పెషల్గా చేసి అట్లా కావాలని పంపింది, నేను ఫీల్ అవ్వాలని. అండ్ స్నాక్స్ అప్పాలు కూడా పంపింది. పండగ రాకముందే మాకు అప్పాలు వచ్చినాయి. అండ్ ఈ వీడియో ఎడిట్ చేసే టైంకి అప్పాలు కూడా అయిపోయినాయి అనమాట. కొన్ని స్నాక్స్ మాత్రమే మిగిలినాయి అంతే. పిండి వడియాలు, ఎండు మిర్చి, రవ్వ వడియాలు, చుడువా ఫేవరెట్, పండు మిర్చి పచ్చడి, మ్యాంగో పికిల్. ఇది ఒక నా నోట్లో నీళ్ళు ఉంటున్నాయి. చికెన్ పికిల్ ఇదేంటిది? చికెన్ పీస్ అదే అనుకుంటాను నేను కూడా. గవ్వలు, గారెలు కాదు గవ్వలు, నీకోసమే. అబ్బా పచ్చడి లీక్ అయింది. లీక్ అయిందా? ఇది కూడా అప్పలే, ఇది కూడా అప్పలే. రిఫండ్ పెట్టమని. సగ్గు బియ్యం వడియాలు ఇవి. పోపు వేసుకోవడానికి పోపు వేసుకోనికి ఉంది కదా. ఇది మసాలా. అది మంచిగా లేదంటే మామూలు ఇంత పెద్ద అంటే వడియాలు కూడా వేసుకోవచ్చు. ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు. గరం మసాలా, మిక్చర్, ఫిష్. ఇది అది మొన్న వేసినావు కదా, పీతాంబరం. అది ఇది నీకే. ఏంటి? జీరా, పసుపు, ఏం కాదు అంటలేదు దానికేమి. అంతేనా? కాదు, ఇదే లీక్ అయింది. ఏంటి? కరివేపాకు, కారం. దీంట్లో ఏం ఎగ్జైటింగ్ అనిపించింది? అంతే ఈ వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్కి లైక్ కూడా చేయండి, సో దట్ మన ఛానల్ కంటెంట్కి రిలేట్ అయిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నెక్స్ట్ వీడియోలో జోష్ చూపిస్తా. ఇప్పుడు కొంచెం మూడ్ అవుట్ అయినా అంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.